అఖిల్ అఖినేని గారిది లెనిన్ టీజర్ వచ్చింది మీకు ఎలా గతంలో అఖిల్ అక్కినేని సినిమాలు చూశాను. కాకపోతే అతనికి అక్కినేని నాగార్జున గారి వారసుడు అనే గుర్తింపు ఉంది, కానీ కాకపోతే సక్సెస్ అనేది లేదు గతంలో. ఈ సినిమాతో ఏదో కొత్త లుక్లో కనపడుతున్నాడు. ఈ సినిమా హిట్ అయ్యిద్దని మేము అనుకుంటున్నాం. సో మరి ఇప్పటి వరకు లవర్ బాయ్ గా కనిపించిన అఖిల్ గారు ఒకేసారి మాస్ లుక్ లో కనిపిస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు లవర్ బాయ్గా చేశాడు, కాకపోతే జనాలు హిట్ ఇవ్వలేదుగా. ఇప్పుడు అక్కినేని నాగార్జున గారి కొడుకనే తెలుసు, కానీ అతనికంటూ అతను సొంతగా ఒక హిట్ కూడా కొట్టలేదు ఇంతవరకు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, లేకపోతే అల్లు అర్జున్ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ. ఇప్పుడు అతను పైన వాళ్ళ ఫాదరు వీళ్ళంతా ఒక స్థాయిలో ఉన్న వీళ్ళ స్టామినా ఏందనేది పబ్లిక్లో నిరూపించుకున్నారు. అలాగే ఇతను నాగార్జున కొడుకు అనేది తెలుసు, కానీ ఇంతవరకు ఇతను స్టామినా ఇంకా అంటే ఒక హిట్ కూడా పడలేదు కదా ఇంతవరకు. ఈ సినిమాతో అయినా అతను హిట్ కొడతాడని అనుకుంటున్నాం అంతే. సో మరి ఈ మూవీ ప్రొడ్యూసర్స్ లో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ మన నాగార్జున గారు. సో మరి అఖిల్ గారికి ప్రొడ్యూసర్స్ ఎవరు రాక ఆయనే ప్రొడ్యూస్ చేస్తున్నారని అనుకోవచ్చు? అది కూడా వాస్తవమే ఉండొచ్చు. ఎందుకంటే ఎవరైనా ప్రొడ్యూసరు డబ్బులు పెట్టేటప్పుడు ఒక హీరో మన పెడితే ఎవరైనా కానీ 10 కోట్లు పెడితే ఒక 20 కోట్లు రావాలని ఆశించమని పెడతారు ప్రొడ్యూసర్ అనేవాడు. ప్రొడ్యూసర్ అనేవాడు ఎవడు నష్టపోవడానికి చూడ్డు. ఇతనికి ఆల్రెడీ సక్సెస్ లేదు గతంలో. ఇతను ఏమన్నా గతంలో ఏమైనా హిట్లు ఉంటే ప్రొడ్యూసర్ ఎవరైనా ముందుకు రావచ్చు. ఏం హిట్లు లేవు కాబట్టి ఇంకా నాగార్జున గారే ఇప్పుడు ప్రొడ్యూసర్గా వాళ్ళ అబ్బాయిని విడుదల చేస్తున్నారు. ఈ టీజర్ అయితే బాగానే ఉంది, హిట్ అయ్యిద్దని అనుకుంటున్నాను. సో మరి లాస్ట్ మూవీ ఏజెంట్ కూడా ఇంతే హైప్ ఇచ్చారు. సో టీజర్ ట్రైలర్ తో మంచి ఊపు అందుకుంది. సో చాలా ఎక్స్పెక్టేషన్ పెంచేశారు మూవీ మీద. సో దాని తర్వాత మూవీ డిజాస్టర్ అయింది. మరి ఈ మూవీ కూడా అలానే ఉంటుందా లేకపోతే హిట్ అవుతుంది? ఇప్పుడు ప్రజెంట్ వదిలిన టీజర్ ఇంకా ట్రైలర్ కూడా వదలలేదు. టీజర్ అయితే బాగానే ఉంది. గతంలో ఇప్పుడు ఏదైనా కానీ మన టీజర్ ట్రైలర్లు చూసి మనం చెప్పకూడదు. సినిమా అనేది సినిమా హాల్కి వెళ్ళి 2:30 గంట 3 గంటల సినిమా చూసి అప్పుడు పబ్లిక్ బయటకు వచ్చి చెప్పాలి సినిమా ఎలా ఉన్నా అనేది. మనం ఒక్క నిమిషం టీజర్ చూసి మనం వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసిన సినిమా గురించి మనం కామెంట్ చేయకూడదు. ఏదైనా కానీ సినిమా హాల్కి వెళ్ళి ప్రతి ఒక్కరూ చూసి మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి అంతే. మరి అఖిల్ గారిది లెనిన్ టీజర్ వచ్చి మీకు ఎలా అనిపించింది బ్రో? అఖిల్ గారిది పక్కన పెడితే శ్రీలీల అయింది బ్రో. ప్రతి సినిమాలో ఏ సినిమాలు చూసినా ఐటెం సాంగ్లు హీరోయిన్ ఏంది బ్రో? శ్రీలీల తప్ప, శ్రీలీల రష్మిక మందన్ తప్ప ఇంకెవరికి లేదా బ్రో? ఆర్టిస్టులే మనం చూడడానికి హీరోయిన్ల అర్హత లేదా బ్రో? నిజంగా నాకు అర్థమైతే లేదు. ఏంది బ్రో తెలుగు ఇండస్ట్రీ ఏంటిది బ్రో? ఆర్టిస్టులకు ఛాన్సులు లేవా బ్రో? వాళ్ళు ఓకే యాక్టర్స్ యాక్సెప్టెడ్ బ్రో, ప్రతి చోట వాళ్ళే నా బ్రో. శ్రీలీల అరే ఐటెం సాంగ్ మొన్న సమంత చేసినది కూడా ఆమెనే సెకండ్ ఛార్జ్ తీసుకొని ఏంటిది బ్రో? అసలు నిజంగా శ్రీలీల యాక్టింగే బాగా నచ్చుతుందా లేకుంటే హీరోలకి అందరికీ ఆమె అంటే పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపిస్తుందా బ్రో? నాకు అర్థమైతేలే. ఇంకొకటి చెప్పాలంటే బ్రో, నువ్వు అడిగిన లెనిన్ అదేనా బ్రో? ఏంటిది బ్రో? టీజరే కదా బ్రో. అఖిల్ కొంచెం అంటే మొరిటిగా ఉన్నాడు ఈ సినిమాలో, గిడ్డం పెట్టుకొని. చాలా స్మార్ట్ బాయ్ అఖిల్. ఎందుకు మాట్లాడుతున్నా ఈ మాట అంటే వాళ్ళ హీరో నాగార్జున గారు ఇంకా తోపు. సో ఆయనకున్న స్కిల్స్ అలా ఇద్దరికి అన్నాయి. అఖిల్ చాలా అందంగా ఉంటాడు, కాకపోతే దీంట్లో మాత్రం ఊరా మాస్ గిడ్డం పెంచి మళ్ళీ ఏంది ఈ ఫైట్లు ఈ సీన్స్ ఏదో అనుకుంటున్నా, ఏమవుతుందో మళ్ళీ తెలియదు. రష్మిక మన ఎవరు శ్రీలీల అఖిల్ ఈడు జోడి అయితే సూపర్ మ్యాచ్ బ్రో. లాస్ట్ అదే సీన్ కాడ కట్ చేసిండు, ఇద్దరు నిలబడితే అసలు నిజంగా మస్త్ అంటే మస్త్ అనిపించింది బ్రో. అంటే కొన్ని సీన్స్లో కొన్ని ఫీలింగ్స్ గుర్తుకొచ్చేసినాయి బ్రో, నిజంగా అంటే మస్త్ అనిపించింది బ్రో. సో మరి ఎప్పుడు లవర్ బాయ్ గా చూసి అఖిల్ గారిని ఆడియన్స్ ఒక మాస్ లుక్ లో యాక్సెప్ట్ చేస్తారంట. మాస్ లుక్ లో అంటే బ్రో హీరో అంటే అన్ని తీయాలి బ్రో. ఒకసారి అటు ఫైటింగ్ చేయాలి, ఒకసారి మంచి చెప్పాలి, ఒక్కసారి ఒక్కొక్క మెసేజ్ చేయాలి బ్రో. ఒక్కొక్క సినిమాతో ఒకలా చేయాలి బ్రో. హీరో లవ్ స్టోరీ వేసుకుంటూ పోతే ఎవరు చూడరు బ్రో. అన్ని మెసేజ్ చేయాలి, అప్పుడే దట్ ఈస్ హీరో. అవునా కదా బ్రో? ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు, ఎన్ని సినిమాలు చేయలే బ్రో? ఒక్కొక్క సినిమాలో ఒక పాత్ర. ఈ సినిమాకి ఆ సినిమా కంపారిజన్ లేకుండా అట్లా చేసినప్పుడు అప్పుడు నటుడు అంటారు బ్రో. దట్స్ ఇట్ అంతే. నేను చెప్పాను మూవీకి ఇద్దరు ప్రొడ్యూసర్లు ఉన్నారు, అందులో నుంచి ఒకళ్ళు మన నాగార్జున గారు. సో కొడుకుని ఎవరు ప్రొడ్యూస్ చేయడానికి ముందరకు రావట్లేదని చెప్పేసి ఆయనే ప్రొడ్యూస్ చేస్తున్నారంటారా?
ప్రొడ్యూసింగ్ వరకు అయితే బ్రో మళ్ళీ అదైతే మనకు తెలియదు బ్రో. నాకు తెలిసిన మ్యాటర్ తెలుసు అని చెప్తా, తెలియని మ్యాటర్ తెలియదు అని చెప్తా. కాకపోతే తన కొడుకు ఎదగాలని ఎవరికైనా తన తండ్రికి ఉంటుంది కాబట్టి ఆ తండ్రి పాత్ర ఆయన పోషిస్తున్నాడు కాబట్టే ప్రొడ్యూసింగ్ చేస్తున్నాడు అని నాకైతే క్లారిటీ అనిపించింది బ్రో. మంచి మెసేజ్ బ్రో ఇదైతే. ఓపెన్ నిజంగా అంటే ఎవడు పెట్టినా ఎవడు పెట్టకుండా నేను పెడితే నా ఉన్న ఆశలు అని ఎవరు బ్రో. దట్ ఈస్ మంచిది, ఇది మంచి మెసేజ్ బ్రో. నేర్చుకోవచ్చు బ్రో ఈ విషయంలో. ఇంకా క్వశ్చన్ చెప్పు బ్రో, చెప్పు అడుగు బ్రో. మరి లాస్ట్ మూవీ ఏజెంట్ అంతగా సేమ్ ఇలానే హైప్ ఇచ్చారు. టీజర్ ట్రైలర్ రాగానే చాలా హైప్ వచ్చింది ఏజెంట్ కి. సో ఎక్స్పెక్టేషన్ భారీ ఎత్తులో పెంచేశారు. ఇప్పుడు కూడా సేమ్ అలానే ఎక్స్పెక్టేషన్ పెంచారు. మరి హిట్ కొడుతుందా లేకపోతే మళ్ళీ అఖిల్ గారి కెరియర్ లో ఇంకో ఫ్లాప్ గా నిలుస్తుంది అంటారు? బ్రో పోయినసారి మనం సినిమా చూసుకున్నట్లయితే హీరో గారి యాక్టింగ్ ఎక్కడ దెబ్బతినాలి. కాకపోతే ఆడ ఏమైందంటే స్టోరీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. స్టోరీ ఎవరు తీసుకొస్తున్నారు, డైరెక్షన్ ఎట్లా చూపించాలి, ఒక్కొక్క ఫ్రేమ్ లో ఏ విధంగా చూపించాలన్న ఇంపార్టెంట్. ప్లస్ స్టోరీ కూడా, ఆ స్టోరీ కొంచెం దెబ్బతిని ఈ స్టోరీ మంచిగా ఉండొచ్చు, హిట్ కొట్టొచ్చు అని హిట్ కొట్టాలని నేను అనుకుంటున్నా బ్రో.